నవమాసములు భోజనము నీర మెరుగక పయనించు పురిటింటి బాటసారి చిక్కు చీకటి చిమ్ము జానెడు పొట్టలో నిద్రించి లేసిన నిర్గునుండు నున్ను చిక్కిలుల బోసి నోటి నవ్వులలోన ముద్దులు చిత్రించు మోహనుండు అక్షయంబైన మాతృక్షీర మధుదారల నంబుగా తెచ్చుకున్న యతిది బట్ట కట్టడు విడియాన పట్టువడడు బట్ట కట్టడు విడియాన పట్టువడడు దారుని పాఠశాలకు ఏగినాడు వారమాయనో లేదో ఈ ప్రకృతి కాంత గరపియున్నది నికాకలియు నిద్ర నవమాసములు భోజనము నీర మెరుగక పయనించు పురిటింటి బాటసారి. మహాకవి గుర్రం జాషువా శిశువు చిన్ని పాపాయి గురించి చెప్పిన పద్యం ఇది. ఈ భూమిపై జన్మించిన చిన్ని పాపాయికే కాదు, సకల జీవులకు ఈ భూగ్రహమే ఒక పెద్ద పాఠశాల. భూమిపై జన్మించిన ప్రతి జీవికి ప్రకృతియే అనేక పాఠాలను నేర్పిస్తుంది. అందుకే కవి ఈ పద్యంలో దారుని పాఠశాలకు ఏగినాడు అని చెప్తారు. అంటే చిన్ని పాపాయి భూగ్రహం అనే పాఠశాలలోకి ప్రవేశించారు. ఈ టేకిన్ అడ్మిషన్ ఇన్ ది స్కూల్ ఆఫ్ ఎర్త్. ఈ ప్రకృతి మాత వారం రోజుల్లోనే ఈ పాపాయికి 2 అంశాలు నేర్పించింది. ఒకటి ఆకలి, ఇంకొకటి నిద్ర. అంటే సహజంగానే మనం అనేక విషయాలను ప్రకృతి నుండి సహజంగా నేర్చుకుంటాం. ఈ అద్భుతమైన విషయాన్ని అత్యంత రసవంతంగా కవి ఈ పద్యంలో చెబుతారు.